ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తను తాను చూపించుకోవడానికి ప్రయత్నం చేయడు. తను ఏ పని చేసినా తన మాటల్లో, క్రియల్లో, చేతల్లో, తన నడవడికలో ఎప్పుడు కూడా ప్రభువుని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభువుని ఘనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. తన విజయాల్లో ప్రభువుని ఘనపరుస్తాడు. తన కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో ప్రభువుని ఘనపరుస్తాడు. పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. సేవకులు కూడా, వాక్యోపదేశకులు కూడా చాలామంది నేటి దినాల్లో బాధ కలిగించే విషయం ఏంటంటే, తమ ఘనత కొరకు, తమ గొప్పతనం కొరకు, తమ పేరు ప్రతిష్టల కొరకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. తమ పేరు కొరకు దేవుడు కొన్ని తలాంతులు దేవుడు ఇస్తాడు మనకి. ఆ తలాంతులను ప్రభువు కొరకు ఉపయోగించకుండా ప్రభువు పేరట తమ ఘనత కొరకు ఉపయోగించుకొని ప్రభువుని చూపించడానికి ఇష్టపడలేదు చాలామంది క్రైస్తవులు. ఒకవేళ దేవుడు నీకు ఎలాంటి తలంతులు ఇచ్చాడేమో, ఒకవేళ దేవుడు నిన్ను ఘనంగా తన సేవా పరిచయంలో వాడుకుంటున్నాడేమో, అయితే నువ్వు ప్రభువు కొరకు వాడబడుతూ ఆ ఘనతను నీవు పొందుతున్నావేమో పరిశీలించుకో, పరీక్షించుకో. నీ వాక్యాన్ని బోధించేటప్పుడు నీ ఘనత కొరకు నువ్వు గొప్పగా చెప్తున్నావని సంఘం చెప్పడం కోసం ఒకరు బోధిస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చే అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు చేసే ప్రతి పని, అది సేవ పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, లేదా సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు నువ్వు పాల్గొనవచ్చు. చురుకుగా ఒక క్రైస్తవునిగా మంచి జీవితం జీవించవచ్చు, మంచి స్థితిలో దేవుడు నిన్ను పెట్టవచ్చు. కానీ నీ ద్వారా ప్రభువుని ఘనత రావాలి. ప్రభువుకు నీకు ఘనత రాకూడదు. ఒకవేళ నీకు ఘనత వస్తుందంటే నువ్వు మంచి క్రైస్తవుడు కాదు. దయచేసి నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో. పరిశీలన, పరీక్ష క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. మనం ఏ పని చేసినా ప్రభువును ఘనపరిచేలా చేయాలని, అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్.